హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం ఆకల. క్యాన్సిల్ చెక్ మీరు ఏ విధంగా ఇవ్వాలంటే, ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ చెక్ మీద ఇలాగా క్యాపిటల్ లెటర్స్లో CANCELLED అని రాసి పైన ఒక లైను కింద ఒక లైన్ రాస్తే అదే క్యాన్సిల్ చెక్. అలాగే మీరు డేట్ రాయవలసిన అవసరం లేదు. అలాగే మీరు చెక్ మీద సైన్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ మీరు చెక్ ఇలా క్రాస్గా క్యాన్సిల్ అని రాసి పైన ఒక లైను కింద ఒక లైను రాసిస్తే సరిపోతుంది. కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ అయితే క్యాన్సిల్ చెక్ మీద కూడా సైన్ చేసి ఇమ్మంటారు. ఒకవేళ వాళ్ళు సైన్ చేసి ఇమ్మంటే సైన్ చేసేవాడిని పర్లేదు. అలాగే మీరు జనరల్గా అయితే చెక్ మీద డేట్ కానీ సైన్ కానీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు క్యాన్సిల్ అని రాసి పైన ఒక లైను కింద ఒక లైన్ రాస్తే సరిపోతుంది. అలాగే ఎందుకు అడుగుతారండి క్యాన్సిల్ చెక్? ఏదైనా మనం లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చెక్ అడుగుతుంటారు. అలాగే మన అకౌంట్ నుంచి ఏదైనా ECS అంటే వాయిదా కింద కట్ అవ్వాలన్నప్పుడు కూడా జనరల్గా క్యాన్సిల్ చెక్ అడుగుతుంటారు. క్యాన్సిల్ చెక్ కింద మనకి పర్సనల్ చెక్సే పనిచేస్తాయి. పర్సనల్ చెక్స్ అంటే ఏంటంటే దాని మీద మన పేరు ప్రింట్ అవుతుంది. అలాగే మన అకౌంట్ నెంబరు, IFSC కోడ్, బ్రాంచ్ అడ్రస్, అలాగే MSCR కోడ్ ఇవన్నీ ప్రింట్ అయి ఉంటాయి. అటువంటి చెక్స్ మాత్రం మనకి పర్సనల్ చెక్స్ అంటారు వాటిని. ఆ చెక్స్ మాత్రం మీకు క్యాన్సిల్ చెక్ కింద ఉపయోగపడతాయి. అంతేకాని మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి టెంపరీగా తీసుకున్న చెక్స్ అయితే మీకు పనిచేయవు. అందుకని మీరు ఏదైనా లోన్ అప్లై చేసుకుని అనుకుంటే ముందుగానే మీరు పర్సనల్ చెక్స్ అప్లై చేసుకోండి మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్లో. అవి రావడానికి 10 days టైం పడుతుంది కాబట్టి మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.